మీకు థైరాయిడ్ నాడ్యూల్ ఉందని చెప్పారా? మైండ్లో ఫుల్గా క్వశ్చన్స్ ఉన్నాయా? నాకు సర్జరీ అవసరమా? ఈ థైరాయిడ్ నాడ్యూల్ పూర్తిగా పోతుందా? అదే కాకుండా కాస్ట్ ఎంత అవుతుంది? రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఏంటి? అది బాగా పనిచేస్తుందా? దాంట్లో స్కార్ లేకుండా నాకు థైరాయిడ్ నాడ్యూల్ తొలగిపోతుందా? అదే కాకుండా ఈ ప్రొసీజర్ అన్ని సేఫేనా? ఇవన్నీ కామన్ గా క్వశ్చన్స్ ఉంటాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి థైరాయిడ్ నాడ్యూల్ ఉంటే అన్ని థైరాయిడ్ నాడ్యూల్స్ కి సర్జరీ ఏమాత్రం అవసరం లేదు. సో ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి. థైరాయిడ్ నాడ్యూల్ ఉంటే ఏం చేయాలి, అంటే కాస్ట్ ఏంటి, సక్సెస్ రేట్ ఏంటి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఏంటి, అదే కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ తోటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మనము లాంగ్ టర్మ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఫాలోఅప్ ఎలా చేసుకోవాలి, దాని సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. నేను ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ ఏమాత్రం సర్జరీ లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్ అండ్ థైరాయిడ్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే ప్రొసీజర్స్ తోటి ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ ని ఏమాత్రం సర్జరీ లేకుండా ట్రీట్ చేస్తాను. థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటే ఏంటి? థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో ఒక చిన్న నీడిల్ పెట్టి మనం ఎఫ్ఎన్ఏసి టెస్ట్ ఎలా చేస్తామో అలానే కొద్దిగా లావ్ నీడిల్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రోబ్ అన్నా లేకపోతే మైక్రోవేవ్ ప్రోబ్ అనే నీడిల్ ని అల్ట్రాసౌండ్ లో చూసుకుంటూ మన థైరాయిడ్ గడ్డలోకి పెట్టి దాన్ని కాల్ చేసే పద్ధతిని అబ్లేషన్ అంటాం. చాలా మటుకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది కామన్ గా చేసే పద్ధతి. అండ్ ఈ పద్ధతి ద్వారా మనము ఆ గడ్డను ఒకసారి కాల్చిన తర్వాత మన బాడీ అదంతకదే దాన్ని లాగేసుకొని చిన్నబరిచేస్తుంది. సో ఈ చిన్నగా ఎన్ని రోజులలో అవుతుంది అంటే నార్మల్ గా ప్రొసీజర్ చేసిన తర్వాత 3 to 6 months వరకు ఈ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాం. అండ్ ఈ ప్రొసీజర్ లో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఒక కోత ఉండదు, ఒక కుట్టు ఉండదు అండ్ ఏ మాత్రం నొప్పి ఉండదు ప్రొసీజర్ చేసేటప్పుడు. అండ్ పేషెంట్ లోకల్ అనస్థీషియాలోనే ప్రొసీజర్ చేయించుకుంటాడు. అంటే మీకు జనరల్ అనస్థీషియా అనే భయం ఉన్నా, మీకు వేరే ప్రాబ్లమ్స్ షుగర్ బీపీ లాంటివి ఏమున్నా సరే ఈ ప్రొసీజర్ అనేది సేఫ్ గా ఎఫెక్టివ్ గా చేయించుకోవచ్చు. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఎవరికి కరెక్ట్ గా వర్తిస్తుంది, రైట్ క్యాండిడేట్ ఎవరు? మనకి మెడలో ఒక పెద్ద గడ్డ ఉంది, దాంట్లో ఏ మాత్రం క్యాన్సర్ లేదు అండ్ సర్జరీ ఏమాత్రం చేయించుకోవాలని లేదు. మెడలో బాగా పెద్దగా ఉండి వికారంగా కనిపిస్తా ఉంది, కాస్మెటిక్ గా అస్సలు బాగాలేదు, పెద్దగా అవుతా ఉంది ఈ నాడ్యూల్ మెల్లమెల్లగా. అదే కాకుండా కొన్నిసార్లు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, మన వాయిస్ కూడా ఈ పెద్దగా ఉన్న గడ్డ వలన చేంజ్ అవుతా ఉంది. సో ఇలా ఉన్న వాళ్ళకి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది కరెక్ట్ ప్రొసీజర్. క్యాన్సర్ ఉంటే మాత్రం సర్జరీ చేయించుకోవాలి. క్యాన్సర్ ఏమాత్రం లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఏమాత్రం కోత కుట్టు నొప్పి లేకుండా ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్ లో చేయించుకోవచ్చు. సో ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తాను ఎలా చేస్తారు. ఫస్ట్ మీరు మార్నింగ్ ప్రొసీజర్ రోజు మార్నింగ్ హాస్పిటల్కి వచ్చినాక ఫస్ట్ మీకు చేతికి ఒక క్యాన్లా పెడతాం ఏమన్నా ఫ్లూయిడ్స్ అవన్నీ ఇవ్వడానికి. ఆ తర్వాత పేషెంట్ ని టేబుల్ మీద తీసుకున్న తర్వాత ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేస్తాం. అల్ట్రాసౌండ్ లో నాడ్యూల్ ఎంత పెద్దగా ఉంది, ఎక్కడెక్కడ ఉంది, దాని పక్కన రక్త నరాలు ఎక్కడున్నాయి, ఏవేవి ఎక్కడున్నాయి అని మ్యాపింగ్ చేస్తాం. ఆ తర్వాత లోకల్ అనస్థీషియా ఇస్తాము మెడలో అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో. ఈ లోకల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత మనము హైడ్రో డిసెక్షన్ అన్న ఒక పద్ధతి ద్వారా థైరాయిడ్ నాడ్యూల్ ని వేరే అంగనాలు అంటే రక్త నరాలు, మన వాయిస్ వచ్చే నరాల నుంచి దూరం చేస్తాం. అది చేసిన తర్వాత నీడిల్ పెట్టి అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో ఆ నాడ్యూల్ అనేది కంప్లీట్ గా బర్న్ చేస్తాం. ఈ ప్రొసీజర్ సుమారు ఒక 20 నుంచి 45 నిమిషాల వరకు జరుగుతుంది. ఆ అయిపోయిన తర్వాత పేషెంట్ తోటి కంప్లీట్ గా మాట్లాడి ఎలా ఉన్నారు అనేది తెలుసుకొని ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత పేషెంట్ ని రికవరీ రూమ్ లోకి షిఫ్ట్ చేస్తాం. రికవరీ రూమ్ లోకి షిఫ్ట్ చేసిన తర్వాత అందరు పేషెంట్స్ కి ½ an hour తర్వాత వాటర్ ఇస్తాము, 1 hour తర్వాత ఫుడ్ పెడతాం. ఫుడ్ పెట్టిన తర్వాత డిశ్చార్జ్ ఇనిషియేట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. సో టెక్నికల్ గా ఇది ఒక హాఫ్ డే ప్రొసీజర్ లాంటిది. పొద్దునొచ్చి మధ్యాహ్నం వరకు వెళ్ళిపోవచ్చు ఇంటికి. అండ్ ఈ ప్రొసీజర్ లోకల్ అనస్థీషియాలోనే చేస్తాము. పేషెంట్ కంప్లీట్లీ కాన్షియస్, ఏమున్నా సరే మాట్లాడే పద్ధతిలో అన్ని చెప్పి అన్ని డిస్కస్ చేసి ఏ నొప్పి కోత కుట్టు లేకుండా చేయొచ్చు. సో ఆ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ గురించి ఏమైనా క్వేరీస్ ఉంటే కింద ఉన్న కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను దానికి పర్సనల్ గా రిప్లై చేస్తాను. థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ కాస్ట్ ఎంత? సో ఈ కాస్ట్ అనేది ఒక్క ఫ్యాక్టర్ పైన ఉండదు, చేసే డాక్టర్ మీద, తన ఎక్స్పర్టీస్ మీద,
అదే కాకుండా ఏ టెక్నాలజీ వాడుతూ ఉన్నాము, అంటే రేడియో ఫ్రీక్వెన్సీయా, మైక్రోవేవా, లేజరా, అండ్ అదే కాకుండా మనము ఎక్కడ చేస్తున్నాము, హాస్పిటల్ సెటప్లో చేస్తున్నామా, ఏ దాంట్లో చేస్తున్నాము, అదే కాకుండా మనకి ఒక్క నాడ్యూల్ ఉందా, 2 నాడ్యూల్ ఉన్నాయా, చాలా నాడ్యూల్స్ ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా, చాలా పెద్దగా ఉన్నాయా, ఈ అన్నీ కలిపి మనకు కాస్ట్ అనేది ఎస్టిమేషన్ ప్రొసీజర్ కంటే ముందు చెప్తాం. ఈ ఒక్క ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎప్పుడు చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్కి కూడా కొందరికి చేస్తాము, చాలా ఎక్కువ కాస్ట్కి కూడా అవుతుంది. అంటే అది బేసిక్గా నాడ్యూల్ చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, ఒకటి ఉందా, చాలా ఉన్నాయా అనే దాన్ని బట్టి మనము డిసైడ్ చేయగలుగుతాం. ఈ అన్ని దాంట్ల కంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి కోత, కుట్టు, నొప్పి లేకుండా ప్రొసీజర్ అవుతుంది. అండ్ అదే కాకుండా సర్జరీ లాగా లైఫ్ లాంగ్ హార్మోనల్ సప్లిమెంట్స్ అంటే టాబ్లెట్స్ అవసరం ఏ మాత్రం ఉండదు ఈ ప్రొసీజర్ తర్వాత చాలా మంది పేషెంట్స్. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని కాస్ట్ అనే దాని గురించి కాకుండా డాక్టర్స్ ఎక్స్పర్టీస్ గురించి మనకి ఎంత సేఫ్గా అవుతుంది అనేది, మన లాంగ్ టర్మ్లో హార్మోన్ సప్లిమెంట్స్ అంటే టాబ్లెట్స్ లేకుండా ఎలా జరుగుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. కరెక్ట్గా సేఫ్ ఎఫెక్టివ్గా చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్స్ తోటి లాభాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి మెడలో ఒక కోత ఏ మాత్రం ఉండదు, కోత లేనప్పుడు కుట్టు ఉండదు. అదే కాకుండా కాస్మెటిక్గా ఇది చాలా బెటర్. ఒక డే కేర్ ప్రొసీజర్ ద్వారా చేస్తాము, సో హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు. అండ్ ఏ మాత్రము కరెక్ట్గా చేస్తే వాయిస్ చేంజ్ అయ్యే రిస్క్ కూడా ఉండదు. అండ్ హాస్పిటల్లో ఉండనప్పుడు మనకి నార్మల్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సర్జరీ కంపేర్ చేస్తే. అండ్ అన్ని దాంట్లో కంటే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది పేషెంట్స్కి లైఫ్ లాంగ్ హార్మోన్ సప్లిమెంట్స్ అంటే టాబ్లెట్స్ ఏమాత్రం అవసరం పడదు. సో ఈ అన్ని లాభాలు ఈ థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్కి ఉంటాయి. కోత, కుట్టు, నొప్పి లేకుండా ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్ లాగా చేయించుకొని వెళ్ళడానికి. అండ్ అన్ని దాంట్లో కంటే ఇంపార్టెంట్, లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ అవసరం ఉండకపోవచ్చు చాలా మందికి. సో లాభాలు మాట్లాడుకున్నాం, రిస్క్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో రిస్క్స్ ఏంటి అంటే చాలా మందికి మనము అబ్లేషన్ చేసినప్పుడు కొంచెం మైల్డ్ గా డిస్కంఫర్ట్ ఉంటుంది, నొప్పి కాదు, ఏదో చేసాము కొంచెము అలా అబ్నార్మల్ గా తెలుస్తూ ఉంటుంది. కొంచెం ఆ నీరు ఇచ్చినందుకు కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఆ హైడ్రో డిసెక్షన్ అనే పద్ధతి ద్వారా కొంచెం స్ట్రెచ్ అయినట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది. అదే కాకుండా మనం నీడిల్ పెట్టి కాల్చినప్పుడు కొంచెం రెడ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది మెడలో. ఇదంతా టెంపరీ. చాలా మందికి ఒక 2-3 డేస్ లోపల ఆ రెడ్నెస్ కూడా తగ్గిపోతుంది. మనం పెట్టిన నీడిల్ మార్క్స్ 7 డేస్ తర్వాత ఏ మాత్రం కనిపించదు. ఒక కోత, ఒక కుట్టు ఏ మాత్రం ఉండదు. అండ్ అదే కాకుండా కొందరికి మనం లోకల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు ఆ లోకల్ అనస్థీషియా ఒకవేళ మనం వాయిస్ వచ్చే నరం దగ్గరికి వెళ్తే టెంపరీ వాయిస్ చేంజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ అబ్లేషన్ అనే పద్ధతి ద్వారా కూడా కొందరికి టెంపరీగా వాయిస్ చేంజ్ అనేది వస్తుంది, కానీ చాలా మటుకు విత్-ఇన్ 5 to 7 days అది నార్మల్ అయిపోతుంది వచ్చినా సరే. కానీ ఇది ఒక రేర్ కాంప్లికేషన్, చాలా తక్కువ మందికి ఉంటుంది అండ్ less than 1% when compared to surgery which has about 20 to 30% ఛాన్స్ ఆఫ్ వాయిస్ చేంజ్ అండి. అండ్ లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్, కొందరికి ఈ అబ్లేషన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనం ముందే యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ ప్రికాషన్ కూడా తీసుకుంటాం. సో ఈ యాంటీబయాటిక్స్ ఇచ్చి మనం ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా తగ్గించుకుంటాం. ఈ చిన్న రిస్క్స్ అనేవి ఉంటాయి, టెంపరీ వాయిస్ చేంజ్, మనకు కొంచెం బ్రూజింగ్, రెడ్నెస్ రావడము, అండ్ అదే కాకుండా కొందరికి ఈ ఏరియాలో కొద్దిగా డిస్కంఫర్ట్ లాగా ఉండడం, ఈ కామన్ రిస్క్స్ అండి. సో రికవరీ ఎలా ఉంటుంది ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ అన్న మైక్రోవేవ్ అబ్లేషన్ చేసిన తర్వాత? సో రికవరీ అంటే ఫస్ట్ 24 to 48 అవర్స్లో మనము వాయిస్కి అనేది కొద్దిగా రెస్ట్ ఇవ్వాల్సింది వస్తుంది. ఎక్కువ స్ట్రెయిన్ చేయొద్దు, అరవడం లాంటివి అస్సలు చేయొద్దు. అలా అని చెప్పి ఇవి చేస్తే ఇబ్బంది అని కాదు, ప్రికాషన్స్ మాత్రమే. కొద్దిగా మెడలో డిస్కంఫర్ట్, నెక్ ఏరియాలో ఆ రెడ్నెస్ అనేది కామన్గా చూస్తాం. నార్మల్గా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మెడలో చిన్న బ్యాండేజ్ ఉంటుంది, ఆ బ్యాండేజ్ స్నానం చేసిన తర్వాత ఆ బ్యాండేజ్ అనేది తీసేసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత మనము నార్మల్ ఫుడ్, నార్మల్ డైట్, నార్మల్ ఎక్సర్సైజ్ అనేటివి అన్ని చేసుకోవచ్చు 24 hours ఆఫ్టర్ ద ప్రొసీజర్. అండ్ మనము నార్మల్గా రెగ్యులర్గా నెక్స్ట్ డే వర్క్ కూడా వెళ్ళొచ్చు. చాలా మందికి ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. కొందరికి ప్రొసీజర్ ద్వారా కొంచెం వీక్నెస్ లాగా ఉండొచ్చు, కానీ అది నార్మల్గా తగ్గిపోతుంది, ఏ మాత్రం వరి అయ్యే అవసరం ఉండదు. అండ్ ఈ అవుట్కమ్స్ అవన్నీ మనకి యూజువల్గా 1 to 3 months మధ్యలో తెలుస్తాయి. అంటే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది. సక్సెస్ రేట్ చాలా మంది పేషెంట్స్ కామన్గా అడుగుతారు, ఈ
నాడ్యూల్కి అబ్లేషన్ అనేది పనిచేస్తుందా? డెఫినెట్గా 100%గా అందరికీ పనిచేస్తుంది. మనకు మెడలో గడ్డ సైజ్ బట్టి ఎంత తగ్గుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అనేది మనం ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ తర్వాత డెఫినెట్గా తగ్గేది అనేది రిడక్షన్ ఉంటుంది. అంటే మెడలో ఉండే గడ్డ చిన్నగా అవుతుంది. అదే కాకుండా చాలా మందికి శ్వాసలో ఇబ్బంది, వాయిస్ చేంజ్ ముందు ప్రొసీజర్కి ముందున్నవి కూడా తగ్గుతాయి. అండ్ అదే కాకుండా మెడలో ఉండే బరువు కూడా తగ్గుతుంది. ఇవన్నీ నార్మల్గా 3 to 6 months ప్రొసీజర్ చేసిన తర్వాత కామన్గా చూస్తాం. అలా అని చెప్పి చేసిన వెంటనే నెక్స్ట్ డేకి మనకు మెడలో గడ్డ కనిపించదు అని ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఉండదు. నార్మల్గా 3 to 6 months మధ్యలో మన గడ్డ మినిమం 40 to 60% తగ్గుతుంది. మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. చాలా మందికి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అన్న మైక్రోవేవ్ అబ్లేషన్ అన్న డెఫినెట్గా పనిచేస్తుంది. అండ్ చాలా స్టడీస్ ఉన్నాయి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అండ్ మైక్రోవేవ్ అబ్లేషన్ సక్సెస్ రేట్స్ మీద. ఇది వెరీ వెరీ ఎఫెక్టివ్ ప్రొసీజర్ పెద్ద థైరాయిడ్ నాడ్యూల్స్కి అండ్ ఆ థైరాయిడ్ నాడ్యూల్స్ వలన వచ్చే ఇబ్బందులకి. ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ వర్సెస్ థైరాయిడ్ సర్జరీ. సో ఈ రెండు దాంట్లలో భేదాలు ఏంటి? ఆర్ఎఫ్ఏ అబ్లేషన్లో ఏమాత్రం కోత ఉండదు, కుట్టు ఉండదు, లోకల్ అనస్థీషియాలో చేస్తాము, ఏమాత్రం నొప్పి ఉండదు. ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్. నెక్స్ట్ డే వరకు మీరు నార్మల్గా అన్ని పనులు చేసుకోవచ్చు. చాలా మందికి పెద్ద గడ్డలు ఉన్నా సరే అవే మెల్లగా బాడీ ష్రింక్ చేసేస్తూ ఉంటుంది మనం బర్న్ చేసిన తర్వాత. సో చాలా పెద్దగా కాంప్లికేషన్స్ అనేటివి ఈ ప్రొసీజర్లో ఏమాత్రం ఉంటుంది. లెస్ దెన్ 2% ఛాన్స్ ఆఫ్ వాయిస్ చేంజ్ అనేది రిస్క్ ఉంటుంది. అదే సర్జరీలో మనకు 100% మెడలో ఒక స్కార్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. అదే కాకుండా మనము మెడలో అది చేసిన తర్వాత మళ్ళా హాస్పిటల్కి వచ్చి ఆ కుట్లు అనేది తీయించుకోవాలి. ఒక 20 నుంచి 30% వరకు ప్రొసీజర్ చేసిన తర్వాత వాయిస్ చేంజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా మందికి అబౌట్ 80% ఆఫ్ ద పేషెంట్స్కి 1 year లోపల హార్మోనల్ సప్లిమెంట్స్ అండ్ టాబ్లెట్స్ మీదకి వెళ్ళే అవసరం థైరాయిడ్ సర్జరీ తర్వాత చాలా మందికి ఉంటుంది. ఇదే కాకుండా ఇది ఒక అడ్మిషన్ ప్రాసెస్, ఒక సర్జరీ మెడలో చేయాల్సింది వస్తుంది. ఈ హార్మోనల్ సప్లిమెంట్స్, ఈ మెడలో స్కారు అండ్ నొప్పితో కూడిన ప్రొసీజర్ సర్జరీ. ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ ఏమో ఏమాత్రం కోత, కుట్టు, నొప్పి లేకుండా చాలా మినిమల్ రిస్క్ ఫర్ వాయిస్ చేంజ్ సర్జరీ కంపేర్ చేస్తే. అండ్ లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అంటే హార్మోన్ సప్లిమెంట్స్ ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ తర్వాత చాలా మందికి అవసరం ఉండదు. సో ఇవి ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ అండ్ సర్జరీకి భేదాలు. మీకు థైరాయిడ్ నాడ్యూల్ ఉందని చెప్పారా? అండ్ ఈ థైరాయిడ్ నాడ్యూల్ అంటే థైరాయిడ్లో ఉండే గడ్డ క్యాన్సర్ లాగా మారుతుందని భయపడుతున్నారా? నా నెక్స్ట్ వీడియో చూడండి. థైరాయిడ్ నాడ్యూల్ క్యాన్సర్ లాగా డెఫినెట్గా మారుతుందా? ఈ వీడియో చూసి అన్ని క్యాన్సర్ నాడ్యూల్స్ లాగా మారతాయా లేదా క్యాన్సర్ లేని గడ్డల్లాగా కూడా ఉంటాయా అనేది. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.